హలో ఎవ్రీవన్. ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లల కోసం హెల్తీ అండ్ టేస్టీ రైస్ రెసిపీస్ 2 మీతో షేర్ చేసుకుంటాను. రోజు కుకింగ్ అలవాటు అయిపోయిన వాళ్ళు పర్వాలేదు. కొత్తగా పిల్లల్ని స్కూల్‌కి పంపిస్తున్న వాళ్ళు క్యారేజ్‌కి ఏం పెట్టాలా అని కొంచెం సతమతం అవుతూ ఉంటారు కదా రోజును. నేను నా బాబు కోసం చేసిన రెసిపీస్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆనియన్స్ వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. నేనైతే పచ్చిమిరపకాయ వాడను. ఎందుకంటే బాబు కారం ఎక్కువగా తినడు. క్యారెట్‌ని తురుముకొని వేసుకుంటున్నాను. అందులోనే ఒక కప్పుడు జీడిపప్పు వేసుకుంటున్నాను. లైట్‌గా మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటున్నాను. చిన్న పిల్లలు కారం ఎక్కువగా తినరు కాబట్టి నేను కారం అయితే అస్సలు యూజ్ చేయను. చాలా లైట్‌గా యూజ్ చేస్తాను. అందులోనే రైస్ వేసుకొని కలిపేసుకోవడమే. పిల్లలకి ఎక్కువ ఆయిల్ వేసినా మంచిది కాదు. అందుకే చాలా లెస్ ఆయిల్‌తో ఈ రెసిపీని అయితే చేస్తాను. లాస్ట్‌లో ఒక నిమ్మ చెక్క వేసుకొని ఈ రైస్ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది. బాక్స్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ రెసిపీ అనేది సింపుల్‌గా ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. హై ప్రోటీన్స్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ రైస్ రెసిపీ కోసం మళ్ళీ కళాయి పెట్టుకొని కరివేపాకు, అలాగే జీలకర్ర వేసుకొని కొంచెం ఉల్లిపాయలని వేసుకోవాలి. చిన్న మిరపకాయ అయితే వేస్తున్నాను. అండ్ అలాగే కొంచెం తోటకూర వేసుకున్నాను. తోటకూరతో పాటు నేను కొంచెం స్వీట్ కార్న్ యాడ్ చేసుకున్నాను. స్వీట్ కార్న్‌తో పాటు చిన్న పన్నీర్ ముక్కననేది స్లైసెస్ తీసుకొని వేసుకున్నాను. జనరల్‌గా పిల్లలకి తోటకూర మామూలుగా ఫ్రై చేసి పెడితే అస్సలు తినరు. బట్ ఇలా ఈ స్టైల్‌లో చేసి పెడితే మాత్రం ఖచ్చితంగా తింటారు. అలాగే కొంచెం పసుపు, సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేయడమే. లైట్‌గా వేగితే సరిపోతుంది. ఇందులో కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. చిన్న మిరపకాయ వేశాను గాబట్టి కారం అయితే యూజ్ చేయలేదు. ఇప్పుడు బాబుకి ఎంత రైస్ అయితే సరిపోతుందో అంత రైస్ మాత్రమే నేను తీసుకొని ఇందులో కలుపుకుంటున్నాను. మనకు కావాలంటే ఇంకా ఎక్కువ రైస్ యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలాంటి రైస్ రెసిపీస్ అనేవి ట్రై చేయండి. మీలో చాలామంది ఇలాంటి రెసిపీస్ తెలిసే ఉండొచ్చు. బట్ నేను కొత్తగా ఎవరైనా తెలియని వాళ్ళ కోసం అనేది ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ రైస్‌ని ఇప్పుడు క్యారేజ్ బాక్స్‌లో వేసేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి ఏదైనా టేస్ట్‌గా రోజుకొక వెరైటీ చేయకపోతే అస్సలు తినరు. నేనైతే మా బాబు కోసం చాలా వెరైటీస్ అయితే చేస్తుంటాను. మీరు కూడా ఇలాంటి వెరైటీస్ ఏమైనా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.